వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఆ టైటిల్ చూసినట్లయితే మరోసారి జగన్ పాదయాత్ర, ఈసారి సరికొత్త ప్లాన్తో అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పాదయాత్రకు సిద్ధమవుతా ఉన్నారు. ఎవరో అనౌన్స్ చేయడం కాదు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా, ఎప్పుడు తన పార్టీ క్యాడర్తోని, అదేవిధంగా నియోజకవర్గాల నేతలతోని భేటీ అయినా జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా సరే ఇదే అంశాన్ని చెప్తా ఉన్నారు. ఏమంటే ఆల్రెడీ 2 ఏళ్ళు కావస్తోంది, 2 ఏళ్ళు పూర్తయిపోయినాయి, మరో 2-3 నెలల్లో నేను పాదయాత్ర చేస్తాను, జనంలోకి వెళ్తున్నాను, ఇంక ఈ లోపల ఎన్నికలు వచ్చేస్తాయి, మందే అధికారం, మీరంతా కూల్గా ఉండండి అని వాళ్ళకి చాలా క్యాజువల్ వేలో తన పార్టీ నేతల్లోని క్యాడర్లోని ధైర్యం నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ మూడ్లో ఉన్నారంటే ఆయన పాదయాత్ర చేస్తే అధికారం నాదే అన్నట్టుగా ఉన్నారు. ఎందుకంత ధీమాతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అంటే, నిజంగా పాదయాత్ర అనే పదం వస్తే దానికి పేటెంట్ రైట్ ఆ ఫ్యామిలీది అని చెప్పుకోవాలి మనం, దీంట్లో నో డౌట్. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో అసలు ఆ రోజున్న పరిస్థితుల్లో అధికారంలోకి కాంగ్రెస్ వస్తుందా అన్న అనుమానం ఉండిన పరిస్థితుల్లో, అలాంటి టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తలపెట్టిన పాదయాత్ర నిజంగానే కాంగ్రెస్ రాజకీయాలను రాష్ట్రంలో మలుపు తిప్పింది. ఎవరు కూడా అంతకుముందు పాదయాత్రలు చేసి ఉండొచ్చు, చిన్న చిన్న పాదయాత్రలు, ఎన్టీఆర్ లాంటి వాళ్ళు చైతన్య రథం ఎక్కి తిరిగారు కానీ, బట్ స్వయంగా పాదయాత్ర చేయడం అనేది మాత్రం అది వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ మహాయజ్ఞాన్ని చేపట్టారనుకోవాలి. కాకపోతే ఇప్పుడు చేసినట్టు, ఇప్పుడు నేతలు తిరుగుతూ ఉన్నట్టు ఇంత ఎలాబొరేట్గా చేయకపోయినా, బట్ పాదయాత్రలో ఆయన తిరిగిన అన్ని రోజులు కానీ, అదేవిధంగా ఆయన కమిటెడ్గా కొన్ని అంశాల మీద మాట్లాడిన విధానం కానీ, కొన్ని జనం సమస్యలు ఏంటనేది నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేయడం కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్కి లాభించే 2004లో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పరిస్థితి ఉంది. సో అలా పాదయాత్ర అంటే ఆ క్రెడిట్ వైఎస్ రాజశేఖర రెడ్డికే వచ్చింది. ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న కొన్ని కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమాలు కావచ్చు, ఇలాంటివన్నీ ఆయన పాదయాత్రలో చూసిన సమస్యలనే తన పథకాల రూపంలో పెట్టారన్న పేరు కూడా తీసుకురాగలిగారు ఆయన. సో మొత్తానికైతే వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర రాష్ట్రంలో అప్పట్లో ఒక సంచలనం. సో ఎప్పుడైతే ఆ పాదయాత్ర అనంతరం వచ్చిన 2004 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి అప్పటి నుంచి పాదయాత్ర అనేది ఒక సెంటిమెంట్గా మారింది. అయితే అన్నిసార్లు కూడా ఈ సెంటిమెంట్ ఏం వర్కౌట్ కాలే. మనం చూసినట్లయితే 2014 సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయారు రెండోసారి సీఎం అయిన తర్వాత. అయితే ఈ మధ్యలో సబితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళు, డీకే అరుణ లాంటి వాళ్ళు తమ కాన్స్టిట్యుయెన్సీలో తిరిగారు, కొంతమంది ప్రాజెక్టుల కోసం పాదయాత్రలు చేశారు, ఇలా తిరిగారు కానీ అంత సుదీర్ఘ పాదయాత్ర అయితే ఎవరూ చేయలేదు. బట్ 2014 ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి 9 తర్వాత ఆ పార్టీ మీద కాంగ్రెస్, తన తండ్రి మరణం తర్వాత కాంగ్రెస్ మీద తిరుగుబాటు జెండా ఎగరేసి బయటకు వచ్చి ఆయన వైఎస్ఆర్సీపీ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు. అయితే సిబిఐ ఈడీ కేసులో ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన సూచన మేరకు ఆ రోజు షర్మిల పాదయాత్ర చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహిళ అయ్యుండి 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు ఆవిడ. మధ్యలో అనంతపురం పర్యటన పాదయాత్రలో భాగంగా తన మోకాలు విరిగిన మళ్ళీ ఆమె ఆ ఇంజురీ కట్టించుకొని సర్జరీ చేయించుకొని మళ్ళీ పాదయాత్రను స్టార్ట్ చేయడం జరిగింది. అంత సుదీర్ఘ పాదయాత్ర చేసి రికార్డ్ బ్రేక్ చేశారు ఆవిడ ఆ రోజు. అయితే ఆ షర్మిల పాదయాత్ర ఆ పార్టీకి వర్కౌట్ కాలేదు. ఎందుకంటే 2014లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాలేదు. రాష్ట్ర విభజన సందర్భం, అనాథల ఆంధ్రప్రదేశ్ మిగిలింది కాబట్టి ఒక అనుభవం ఉన్న నేత రాష్ట్రానికి కావాలని జనం అనుకున్నారో, లేకపోతే మిగతా రాష్ట్రాలతో పాటు ఏపీ కంపేట్ కావాలి, పోటీ పడాలి అనుకుంటే విజన్ ఉన్న చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కావాలనుకున్నారో కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తెచ్చుకోవడం జరిగింది. అయితే ఇంతకంటే ముందు ఒకటి జరిగింది. షర్మిల పాదయాత్ర వర్కౌట్ కాలేదు కానీ బట్ 2014 కంటే ముందు వస్తున్న మీకోసం పేరుతో చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఆ రోజున్న పరిస్థితుల్లో అసెంబ్లీకి తన తరపున తెలంగాణ టీడీపీ నేతలు లీడ్ చేసిన పరిస్థితి ఉంది ఆ రోజున. సో తెలంగాణలో కూడా అడ్డుకుంటున్న చంద్రబాబు పాదయాత్ర కంప్లీట్ చేశారు ఆయన. సో ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా అలా వస్తున్నా మీకోసం పాదయాత్ర టీడీపీకి ఎడ్జ్ తీసుకొచ్చింది. ఒక ఆల్మోస్ట్ 10 years తర్వాత టీడీపీ పవర్లోకి వచ్చింది. అలా పాదయాత్ర చేస్తే ఇక అధికారంలోకి రావడం తథ్యం అన్న ఒక నానుడైతే మాత్రం నిజంగానే చాలా సీరియస్గా జనంలోకి వెళ్ళింది. ఇక చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న 14 నుంచి 15 దాకా జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ 14-15 తర్వాత 16 ఎండింగ్లో ఆయన పాదయాత్ర స్టార్ట్ చేశారు. అయితే 3500 కిలోమీటర్లు చేశారు, 700 దాకా ఉంది ఆయన పాదయాత్ర. అయితే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర క్రమంలో ఆ రోజు ప్రజా సంకల్ప యాత్ర పేరు పెట్టారు దానికి. మరి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఫ్రైడే బెయిల్ మీద వచ్చారు కాబట్టి ఆయన 14 ఎన్నికల కంటే ముందు ఆ బెయిల్ మీద ఉండి ఆయన పాదయాత్ర చేసేవాళ్ళు. ఎవ్రీ ఫ్రైడే నాంపల్లిలోని, హైదరాబాద్ నాంపల్లిలోని కోర్టుకి ఆయన సిబిఐ కోర్టుకి అటెండ్ కావాల్సి వచ్చి ఉండేది. గురువారం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చేవాళ్ళు, హైదరాబాద్ వచ్చేవాళ్ళు. శుక్రవారం ఉదయం ఆయన నాంపల్లి కోర్టుకి అటెండ్ అయ్యేవాళ్ళు కేసుల గురించి, హీరింగ్ గురించి. ఆ తర్వాత సాటర్డే రెస్ట్ తీసుకునేవాళ్ళు లోటస్ పాండ్లో, సండే రెస్ట్ తీసుకునేవాళ్ళు, మండే పాదయాత్రలో జాయిన్ అయ్యేవాళ్ళు. సో ఆయన పాదయాత్ర కాదు విహారయాత్ర చేస్తున్నారని చెప్పి టీడీపీ లాంటి పార్టీలు అప్పట్లో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. బట్ పాదయాత్రకు తోడు ఆ రోజున ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళ వ్యూహాలు కూడా వర్కౌట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో ఒక థంబింగ్ మెజారిటీతోనే అధికారంలోకి రావడం జరిగింది. అంటే జగన్ పాదయాత్ర కూడా ఆ పార్టీకి కలిసి వచ్చినది వర్కౌట్ అయినట్టే.
ఇక 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల్లో ఫస్ట్ విక్టిమ్ అయింది టీడీపీని, చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ క్యాడరే. పార్టీ క్యాడర్ని భయంకపితులు చేసే ప్రయత్నం చేశారు, నేతల మీద కేసులు పెట్టారు, వాళ్ళ ఆర్థిక మూలాలను కొట్టే ప్రయత్నం చేశారు. సో ఆల్మోస్ట్ పార్టీ అంతా ఒక నిస్తేజంగా ఉంది జగన్మోహన్ రెడ్డి దెబ్బకు భయపడి. అలాంటి పరిస్థితుల్లో లోకేష్ తన యోగాళం పేరుతోని పాదయాత్ర చేపట్టడం జరిగింది. అసలు లోకేష్ పాదయాత్ర చేస్తారా అనే డౌట్ల నుంచి లోకేష్ తన పాదయాత్రను ఒక ప్రభంజనం చేసి చూపించారు. లాస్ట్కి వచ్చేటప్పటికి లోకేష్ని జనమే నడిపించుకుంటూ వెళ్ళారు. ఆ స్థాయిలో తన ఎవల్యూట్ అవటమే కాదు, పాదయాత్ర ద్వారా ఎన్నో నేర్చుకోగలిగారు లోకేష్. అలా ఆ పాదయాత్ర కూడా ఆ పార్టీకి బూస్ట్ ఇచ్చింది. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడానికి టీడీపీ కీ రోల్ ప్లే చేయడానికి కూడా లోకేష్ చేసిన పాదయాత్ర ఎంతో ఉపకరించింది. సో అలా పాదయాత్ర ఆ సెంటిమెంట్ కొనసాగుతూ వస్తుందన్నమాట రాష్ట్రంలో, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేయడం జరిగింది. ఈ రోజున ఫార్ములా 1 రేస్లో అరెస్ట్ అవుతారంటే కేటీఆర్ కూడా నేను పాదయాత్ర చేస్తాను, కావాలంటే జైల్లో కూర్చుంటాను, మళ్ళీ వచ్చి పాదయాత్ర చేస్తానని మాట్లాడుతూ ఉన్నారు. అంటే పాదయాత్ర అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాటకు ముందు పాదయాత్ర అంటా ఉన్నారు. ఈరోజు సంకల్పయాత్ర అనే పేరుతో గతంలో చేశారు, ఈసారి ఇంకా చాలా సీరియస్గా ఒక పేరుని నిర్ధారించబోతా ఉన్నారు పాదయాత్రకి. అయితే ఈసారి మాత్రం 3700కు పరిమితం కాకుండా దాదాపు 5000 కిలోమీటర్లు తిరగాలి, అది కూడా 2 ఏళ్ల పాటు పాదయాత్ర చేయాలి, అది కూడా ప్రతిరోజు కూడా జనం మధ్య ఉండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి భారీ ప్లాన్తో సిద్ధమవుతా ఉన్నారు. ఇప్పటికే పాదయాత్రకు సంబంధించి పెరిఫెరల్గా ఒక రూట్ మ్యాప్ కూడా ఆ పార్టీ నేతలు సిద్ధం చేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే అంతవరకు ఓకే, ఎవరైనా వెల్కమ్ చేయాల్సిందే. అలాగని పాదయాత్ర ప్రతిసారి వర్కౌట్ అవుతుందని మనం అనుకోలేం. ఎందుకంటే షర్మిల చేసిన పాదయాత్ర జగన్మోహన్ రెడ్డికి వర్కౌట్ కాలేదు. ఈరోజు అదే షర్మిలను బయటికి పంపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ఆ పాదయాత్ర ద్వారా జనం సమస్యలు తెలుసుకుంటాను అని చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ జనం సమస్యల కంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన పార్టీ క్యాడర్నే వాళ్ళకు ఓదార్పు చేయాలి ముందు. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళా అధికారంలోకి వస్తారని పాపం ఎక్కడెక్కడి నుంచో డబ్బులు తీసి పెట్టుకొని ఖర్చులు పెట్టుకొని ఈరోజు సూయిసైడ్కి కూడా సిద్ధంగా ఉన్నారు చాలామంది నేతలు. వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు పిలిపించుకోలేదు, కనీసం వాళ్ళకు ఓదార్పు కూడా చేయలేదు. వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ముందుగా ఓదార్పు చేయాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి బయలుదేరుతున్నారు పాదయాత్ర కంటే ఎక్కడికక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలు లేకపోతే ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు వాళ్ళే ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈరోజు ఆర్థిక సమస్యలతో ఆ పార్టీ సతమతం అవుతూ ఉంది, కొట్టుమిట్టాడుతూ ఉంది. ఆర్థిక మూలాలు మొత్తాన్ని పడగొట్టేశారు జగన్మోహన్ రెడ్డి. స్వయంకృతాపరాధంతో విజయసాయి దగ్గర నుంచి వేమిరెడ్డి దాకా అందరినీ బయటకు పంపుకున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో పార్టీ కొట్టుమిట్టాడుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి కోసం పాదయాత్రకి వాళ్ళు డబ్బులు పెట్టుకోవాలంటే ఆ పరిస్థితుల్లో ఇప్పుడు నియోజకవర్గాల నేతలు లేరు. మరి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అంటే ఎంతో భారంతో, ఎంతో ఖర్చుతో కూడుకున్న పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి చిన్న పర్యటనలు చేస్తేనే ఆ ఖర్చులు కూడా ఆ పార్టీ నేతలు పెట్టుకోవాలి, టీడీపీ లాగా కాదు. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పాదయాత్ర అంటేనే ఆ పార్టీ నేతల్లో క్యాడర్లోనేమో కొంత ఉత్సాహం, జగన్ జనంలోకి వస్తున్నాడని. కానీ నేతల్లో మాత్రం ఒక గుబులు, ఎవరు ఈ డబ్బులన్నీ భరించాలి, ఈ పార్టీ నేతలుగా ఎలా తాము వీటిని తీసుకోవాలి అనేది చాలామందికి ఇబ్బందికరంగా మారింది. సో అందుకే దీని మీద పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి రూట్ మ్యాప్ తయారు చేసుకునే ముందు ఈ పార్టీ నేతలందరినీ పిలిపించుకొని రూట్ మ్యాప్ తయారు చేసుకొని అసలు వైబిలిటీగా ఎలా ఉంటుంది తన పాదయాత్ర అనేది ఒక్కసారి పూర్తిగా డిస్కస్ చేయాలనేది ఆ పార్టీ నేతల ఆవేదన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.